ఈరోజు మనం దేవుని కుమారులుగా దేవుని ఆత్మతో ఎవరు నడిపించబడతారు? దేవుని బిడ్డలుగా ఏంటి? దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో ఎవరు నడిపించబడతారు అనే వాక్యం మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలు ఎలా నడుస్తారు? దేవుని ఆత్మతో నడిపించబడతారు. దేవుని ఆత్మతో నడిపించబడటం అంటే దేవుని వాక్యముతో, సత్యవాక్యం, యోహాను సువార్త 17 సత్యవాక్యం ద్వారా నడిపించబడేవారు అన్నమాట. అయితే రోమా 8వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు చదువుకుందాము. ముందు ఎవరు దేవుని బిడ్డలుగా ఉన్నారు? దేవుని బిడ్డలు దేవుని ఆత్మతో నడిపించబడాలి. దైవాత్మ, లౌకికాత్మ, బ్రహ్మోత్సాత్మ, మనుష్యాత్మతో నడిపించబడకూడదు. అది మనము పరీక్షించుకోవాలి. ఎవరి ద్వారా నేను నడిపించబడుతున్నాను? లేకపోతే ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని నమ్ముకోవడము వ్యర్థమైపోతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హతలు కావు. అర్హత ఏంటి అంటే దేవుని మూలంగా నడిపించబడాలి. వాక్యము, సత్యవాక్యం ద్వారా, విప్పబడిన వాక్యం ద్వారా నడిపించబడాలి. ప్రకటన 10వ అధ్యాయంలో ఆ విప్పబడిన వాక్యాన్ని యోహాను, అపోస్తలుడైన యోహాను తినేసినప్పుడు ఏం జరిగింది? నోటికి తీయని వల్ల మధురంగా ఉంది, కానీ కడుపులోకి వెళ్ళేసరికి అది చేదైపోయింది. ఎందుకంటే అది కఠినమైన మాట, కఠినంగా ఉంటుంది వాక్యం. ఇరుకు మార్గం ప్రవేశించేవారు మంచిగా బ్రతకడం చాలా కష్టం. చెడ్డ పనులు చేసుకుని విశాలమైన మార్గంలో వెళ్ళడం చాలామంది వెళ్ళిపోతారు. ఇరుకు మార్గంలో కొద్దిమంది వెళ్తారు. అది దేవుని రాజ్యం వెళ్ళే మార్గం. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. కానీ ఆ విప్పబడిన వాక్యం ద్వారా ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమార్తెలుగా ఉంటారు. అది సత్యవాక్యం. విప్పబడిన వాక్యం అంటే అక్షరార్థము. వాక్యం బైబిల్లో అక్షరార్థం ఉంటుంది, కానీ దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఒక్కొక్కరిని వాడుకున్నారు. మనుషులు వాడుకొని, దేవునికి ఇష్టంగా ఉన్న వాళ్ళు దేవుడు వాడుకొని వాళ్ళకి ఉపమానాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా అలా మాట్లాడుతూ వచ్చారు. అవి దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి అర్థమవుతాయి. అది నెరవేర్పు జరిగినప్పుడు మనకి అర్థమవుతాయి. యోహాను 14వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అవి ముందే దేవుడు బయలుపరిచాం. ఎందుకంటే జరిగినప్పుడు అది అర్థమవుతుంది కదా. ముందుగానే ఏదైనా విషయం చెప్పామనుకో, అది జరిగినప్పుడు ఆ రోజు చెప్పారు కదా, అదే ఇప్పుడు జరిగింది. ముందుగా మా ఇంట్లో చెప్పారు కదా, జాగ్రత్త, ఇది జరుగుతుంది, నువ్వు జాగ్రత్త ఉండే విషయంలో నాకు దేవుడు ఇది బయలుపరిచారు అన్నప్పుడు అది జరిగిపోతే అప్పుడు అర్థమవుతుంది. అలాగే వాక్యంలో కూడా, బైబిల్లో కూడా, మన బైబిల్ సర్వే అనేది నేర్చుకున్నాం ఆదివారం. ముందుగానే దేవుడు ప్రతి విషయాలు కూడా బయలుపరిచారు. దేవుని రాజ్యాన్ని వెళ్ళే మర్మాలు అవన్నీ ఎందుకు అలాగా మర్మాలుగా ప్రవచనాల ద్వారా, ఉపమానాల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఎందుకు అలా మాట్లాడుతూ వచ్చారంటే సాతాను, లోకమంతా సాతానుతో నిండి ఉన్నది కాబట్టి సాతానికి అర్థమవకుండా ఉండాలంటే దేవుని ప్రియమైన పిల్లలకి ఆ రహస్య భాషలో చెప్పాడు దేవుడు. మనం ఎదురు పిల్లలకి అర్థమవకుండా ఉండాలంటే మనం సీక్రెట్ భాష ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఊళ్ళో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది కదా. అది సీక్రెట్గా వాళ్ళందరికీ అర్థమైన భాషలో మాట్లాడుకుంటారు. పక్క వాళ్ళకి అర్థమవకుండా, ఎదుటి వాళ్ళకి అర్థమవకుండా. అలాగే దేవుడు కూడా తన పిల్లలకి, తన ప్రజలకి, తన ప్రేమించిన పిల్లలకి అర్థమయ్యేలాగా దేవుడు చెప్పారు. అది విప్పబడిన వాక్యం అంటే సత్యవాక్యం. ఆ ముద్రలు కూడా ప్రకటన 6వ అధ్యాయంలో ముద్రలు ఇప్పారు. 7 ముద్రలతో ముద్రించబడి ఉంటే యోహాను గారు ఏడుస్తూ ఉంటే ఆ ముద్రల్ని యేసయ్య విప్పారు.
విప్పడానికి యోగ్యుడు అని చెప్పి యోధా గోత్రపు సింహము ఆయన విప్పడానికి యోగ్యుడని ఒక దూత వచ్చి ప్రకటించినప్పుడు ఆ ముద్దులన్నీ కూడా విప్పుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని మనం చెప్తున్నాం. అందులో ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, దేవుని ప్రేమించిన బిడ్డలు దేవుని మాట వినక దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ సూర్య చంద్ర నక్షత్రాలుగా ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని పోల్చాడు దేవుడు ఉపమాన భావంలో. అది మత్తయి 24వ అధ్యాయంలో ఉంటుంది, అది ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. అవి నేల రాలిపోయాయి. రూతు అలాగే నేల రాలిపోయిందంటే ఏర్పాట్లో ఉన్నవాళ్ళే. అలాగే ప్రవచనాలు, దర్శనాలు, కళల ద్వారా దేవుడు రాబోయే సంగతులు, భవిష్యత్ కాలంలో జరిగే సంగతుల్ని బయలుపరుస్తూ ఉండేవాడు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ విషయం ఆ నక్షత్రం రాలిపోయినట్టు చూపించారో, అక్కడ నుండి నికోలైట్స్ అనే విజయ్ కుమార్ వచ్చి ఆ బోధలు విని అలా పాడైపోయింది. అటువంటి వారిని దేవుడు రండి అని పిలుస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు రమ్మంటుంటే మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు నశించుకోకూడదని. ఎందుకంటే ఈ విప్పబడిన వాక్యము మీద వాళ్ళకి అవగాహన లేక ఆ బోధలు అనేక మంది అటువంటివన్నీ విని మనుష్య బోధ, దేవుడి ప్రణాళిక ఒకటైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా మనుషులు వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, అవే దైవోపదేశాలు వ్యర్థంగా ఆరాధన జరిగించడం వలన వచ్చిన నష్టం, శరీరానుసారమైన బోధ వలన వచ్చిన నష్టం అన్నమాట. అది ఎంతోమంది బిడ్డలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా నడిపించడానికి సత్యవాక్యం అనేది అవసరం. అక్కడ 6వ ముద్ర ఇప్పినప్పుడు లాస్ట్ ముద్రలో 7వ ముద్ర లాస్ట్ ముద్ర, అది ప్రకటన 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నది. అయితే ఇప్పుడు ఈ నేల రాలిపోవడము, అంటే ఏర్పాట్లో ఉన్న వాళ్ళే దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా, సత్యవాక్యాన్ని అవలంబించకుండా, దేవుని మార్గంలో లేకుండా ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలను దేవుడు చెప్తున్నా అవన్నీ కంఠస్థం పెట్టినా ఏర్పాటులో ఉన్న వాళ్ళని సాతానుడు ఆ విధంగా అబద్ధ బోధకుల ద్వారా మోసం చేశాడు. మన కళ్ళారా మనం చూసాం. ఎప్పుడైనా ప్రాక్టికల్గా నా జీవితంలో జరుగుతుంది, తర్వాత వాక్యం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యం స్థిరపరుస్తాను అన్నది మార్కు 16:20లో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ మహత్కార్యాలు, కొన్ని సూచిక్రియలు, కొన్ని అద్భుతాలు చేసి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తానంటే ఇది కన్ఫామ్. ఈ వాక్యము మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే నెరవేర్పులోనికి వచ్చినప్పుడు ఆ వాక్యం అర్థమవుతుంది. దాన్ని సత్యవాక్యం అంటారు, దాన్ని విప్పబడిన వాక్యం అంటారు. ఇప్పుడు రోమా 8వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మృతులలో నుండి యేసును లేపివాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుడు ఆయన చనిపోయి లేపబడ్డాడు, మన పాపముల కోసం ఆయన చనిపోయి ఆయన లేపబడ్డాడు. మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా యేసయ్య మనలో జీవిస్తున్నాడు అన్నమాట. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరాలకు రుణస్థులము కాము. శరీరానుసారమైన బోధ, శరీరానుసారమైన వాంటింగ్స్, శరీరానుసారమైన ప్రేయర్ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా శరీరానుసారంగా ఆలోచించి తన రాజ్యాన్ని కట్టుకోవడం, దేవుని రాజ్యాన్ని కట్టమని దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన నిబంధన, ఆయన యొక్క వాగ్దానం అయి ఉంటే ఏం చేస్తున్నారు? శరీరానుసారంగా ప్రవర్తించి ఎవరి రాజ్యాలు, ఎవరి ఇళ్ళు కట్టుకుంటున్నారు. పిల్లలు, ఇల్లు, ఉద్యోగం అనుకోండి,
దానికోసమే సమకూర్చుకుంటున్నారు. కాబట్టి శరీరానుసారులుగా ప్రవర్తించడం మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఎదురు మరణం ఏర్పాటు చేస్తారు. అందుకనే రోమా 8:5-6 వచనాల్లో కూడా శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుందని ఉంది. చదువుతాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. సమాధానం ఉంటుంది వాళ్ళ దగ్గర, సంతోషం ఉంటుంది. ఫిలిప్పి 4:4 ఉంటుంది కదా, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభువునందు ఆనందించాలి. అలాంటి దేవుని యొక్క ఆనందం జీవము సమాధానం ఇస్తుంది అన్నమాట. జీవం అంటే ఆరోగ్యం. జీవితాంతం దేవునితో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఏలైనగా శరీరానుసార మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రంలో లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాక్యం ఇలా మనం ఉండకూడదు, ఇలా నడవాలి అంటే వినరు. ఆత్మానుసారమైన మనసు జీవనం సమాధానమైనది. కాగా శరీర స్వభావం గలవారు వారి దేవుని సంతోష పెట్టలేరు. ఎంత కన్ఫామ్ చేసేసారు. శరీరానుసారమైన మనసు ఉన్న వాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు, దేవుని రాజ్యాన్ని కట్టలేరు. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఒక రాజ్యం గాను, సొత్తైన ప్రజలు గాను, దేవుని పని చేయడానికి యాజకులు గాను, సువార్తికులు గాను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలు, ఆయన సొంతం అన్నమాట. దేవుని సొంతం, దేవుని పిల్లలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటే బాగుంటుందా? మనుషుల సొత్తులా ఉండి సాధారణ ఏడుబడిలో ఉంటే బాగుంటుందా? దేవుని సొత్తుగా ఉండాలి. ప్రకటన 1:6 కూడా ఒక రాజ్యంగా మీరు ఉన్నారు అంటున్నారు. ఒక రాజ్యం అంటే నువ్వు ఒక రాణిలాగా, ఒక దేవుని యొక్క దేవుడు రాజు అయితే నువ్వు ఒక రాణిలాగా, రాకుమారులాగా, రాకుమార్తెలాగా జీవించే ఒక జీవితం రాజరికం. అది ఆయన రాజుల రాజు కాబట్టి ఆయన పిల్లలు యాజక సమూహం అని ఉంది. యువరాజులాగా జీవించవలసిన పరిస్థితుల్ని పక్కన పెట్టి పనికి వాళ్ళ జీవితాలు అవి భూలోక సంబంధమైనవి, వాటి కోసం వెతకద్దు. మీరు పరలోక సంబంధమైనవి, పైన వాటి కోసమే మీరు ఆలోచించండి. అటువంటి జ్ఞానం దేవుణ్ణి అడగండి అంటున్నారు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టలేరారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. దేవుని పిల్లలు కాదు అండు. దేవుడు అంత కన్ఫామ్గా గట్టిగా చెప్తుంటుంటే అదే ఇంట్లో వాళ్ళు నువ్వు నా మనిషి కాదు, నువ్వు నా భార్య కాదు, నా పిల్లడు కాదు, నా కూతురు కాదు అంటే ఊరేసుకొని చచ్చిపోతారు. అన్నం తింటారు, మంచం పడుకుంటారు, ఇంకా అలా అలక పార్కు ఎక్కుతారు. కానీ దేవుడే వడ్డంటుంటే అది ఎలా కుక్క ఎలా దులిపేసుకొని వెళ్ళిపోద్ది. ఆ టైంలో కుక్క జీవితమే ఇష్టపడతారు. కక్కిందే తింటాం, చేసిన తప్పే చేయడం. తప్పు చేయొచ్చు కానీ సరి చేసుకోమంటున్నాడు దేవుడు. సరి చేసుకోండి, వాక్యమైన అర్థంలో చూసుకోండి. ఏ వాక్యం మీరు వింటున్నారు? శరీరానుసారమైన బోధ వింటున్నారా, లేకపోతే ఆత్మ సంబంధమైన బోధ వింటున్నారా? ఆత్మై ఉన్నాడు ఆయన, ఆత్మస్వరూపే ఉన్న దేవుడు. ఆత్మై ఉన్నప్పుడు మనం ఆత్మీయంగానే ఆలోచించాలి. భౌతికంగా ఏ విషయాలు శారీరకంగా ఆలోచించకూడదు. కాబట్టి మృతుల్లో నుండి యేసుని లేపిన మన ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతుల్లో నుండి లేపాడు దేవుడు. అంటే చనిపోయిన పరిస్థితుల నుండి, అంటే మనుషులతో ఉన్నప్పుడు వాళ్ళకి మరణం ఏర్పడి చేస్తుంది. మనుష్యాత్మ అంటే ఏంటంటే శరీరానుసారం అంటే మరణము అన్నారు కదా. అలాంటి వాళ్ళని మనల్ని దేవుడు లేవనెత్తాడు. ఆయన చనిపోతే మన పాపములన్నీ కూడా ఆయనలో అంతా కూడా కంప్లీట్గా తుడిచివేసేసాడు ఆయన రక్తం ద్వారా. ఆయన అందుకు ప్రాణం పెట్టాడు. అందుకే మృతుల్లో నుండి యేసుని లేపిన వాళ్ళ ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఎప్పుడైతే ఆ మరణకరమైన జీవితం, శరీరానుసారమైన జీవితం నుండి మీరు
ఎప్పుడైతే విడుదల పొందుకొని వస్తారో అప్పుడు తన దేవుని యొక్క ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపజేస్తాడు. జీవించాలంటే యుగాలు దేవునితో జీవించాలంటే ఇహలోకంలో కూడా సంతోషంగా ఉండాలంటే దేవుని ఆత్మ అనే వాక్యం, సత్య వాక్యం ద్వారానే జీవించగలుగుతారు. కాబట్టి మృతుల్లో నుండి యేసుని లేపిన మన ఆత్మ మనలో ఉండాలని ఆశపడాలి. అటువంటి వాక్యాన్ని మనం ఇష్టపడాలి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులు కాదు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించేట్లా చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినీయడని జీవించగలరు. ఈ ఆత్మచేత అంటే ఈ వాక్యమైన ఆత్మచేత, ఆ దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇప్పుడు దేవుడు ఉదయం కళ ద్వారా మాట్లాడినప్పుడు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని అవి దేవుని దగ్గర రోమ 10:10 ప్రకారం, 1 యోహాను 1:9 ప్రకారం, సామెతలు 28:13-14 ప్రకారము అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దేవుడు కొన్ని చూపిస్తూ ఉంటాడు, అవి వద్దు అని. యోబు 33:14 ఉంటుంది. ఏదైతే మనం కలుస్తుంటామో అవి దేవుడు, ఏదైతే మనలో బలహీనతలు ఉన్నాయో అవి దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు వెంటనే అవి ఒప్పుకొని ఆ విధంగా విడిచిపెడితే దేవుడు ఏం చేస్తారంట, దేవుని మీరు శరీర శ్రమంగా ప్రవర్తించడంలో చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను దేవుని ఆత్మ ఏం చేసింది, మాట్లాడింది అనమాట. మాట్లాడింది దేవుని ఆత్మ ఏం చేసింది, నీలో ఈ పొరపాట్లు ఉన్నాయి అని ఆ దేవుని ఆత్మ మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఆ పొరపాట్లన్నీ కూడా అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ శరీర క్రియలన్నిటి కూడా చంపేయడలా అంటే అర్థం. అది ఆ శరీర క్రియలన్నీ ఒప్పుకున్నప్పుడు ఏంటి, చచ్చిపోయేవన్నీ. శరీర క్రియలు ఏం చేసామో ఆత్మ సంబంధమైన ఆ నియమము ద్వారా దాన్ని చంపామన్నమాట. చంపినప్పుడు జీవం వస్తుంది ఆ మనుషులకు. అక్కడి నుండి జయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అలాగే జీవింపచేస్తాడు. అలా మనుషులు జీవించాలంటే మనం వాక్యమే బ్రతికిస్తుందని ఉంది. వాక్యం నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని పాట కూడా ఉంది. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉంటారని చెప్తున్నారు. ఆఖరికి సొల్యూషన్ ఏంటి, దేవుని ఆత్మ చేత ఏ విధంగా నడిపించబడతారంటే ఇవన్నీ కూడా వివరంగా చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది. 22వ అధ్యాయంలో ఎవరైతే ఇలాగా నడుస్తారో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మరియు స్ఫటికం వలె మరియు మెరుగునట్టి జీవ జలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. మనిషిని ఒక చెట్టులా దేవుడు ఉపమాన రీతిలో చెప్తున్నారు. నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చినప్పుడు మరి ఆ కళ భావాన్ని దానియేలు చెప్తాడు. ఆ చెట్టు యొక్క భావం, ఆ చెట్టు నువ్వే రాజా అని చెప్తాడు. దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు సాక్ష్యము కళ ద్వారా ఎలాగా దేవుడు తను చేసిన తప్పులన్నింటినీ కూడా ఒప్పుకున్నప్పుడు ఆ చెట్టు అనే ఆ రాజ్యం అంతా కూడా ఆ దిద్దుబాటు చేసుకోకపోతే 12 నెలలు టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చి ఆ టైంలో తను సరి చేసుకోలేనందువల్ల తన భావం మొత్తం అంతా ప్రపంచం అంతా చూస్తాడు కానీ ఎవరూ చెప్పలేకపోతారు కదా. దానియేలు దేవతల ఆత్మ ఉంది, ఆయన ఒక్కడే చెప్పగలుగుతాడు. దాని భావం చెప్పినప్పుడు అప్పటికీ కూడా 12 నెలలు లేట్ చేసేస్తున్నాం వల్ల 4 కాలాల వరకు కూడా పశువులాగా గడ్డి మేస్తాడు. ఏదైతే చెప్తారో అది నెరవేరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక చెట్టు, ఇది జీవవృక్ష ఫలములిచ్చే చెట్టు. ఇది అది ఎక్కడుంది, స్ఫటికము వలె మెరిగినట్టు జీవజల నది ఉంది. స్ఫటికము అది పరలోక రాజ్య పట్టణంలో ఏమున్నది, జీవజల నది ప్రవహిస్తుంది. అక్కడ గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి, గొర్రెపిల్ల అంటే
దేవుడు అనమాట. సింహాసనం యొక్క ఆయన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రాజవీ ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహిస్తున్నది ఆ జీవజల నది. ఆ నది యొక్క ఇవల ఆవల కూడా జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్షములు ఉన్నాయి. అది నెల నెలకు ఫలిస్తుందంట. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో వాళ్ళు ఎలాగా దేవుడు జీవవృక్షంలాగా ఉంచుతారట. ఆ జీవజల నదిలాగా ప్రతి నెల కూడా వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. ఫలించడం అంటే ఒక సాక్షిగా నిలబడతారు. నెల నెల కూడా బాప్తిసాలు ఇవ్వడం, కొంతమందిని రక్షించడం, ఈ సత్యవాక్యాన్ని వెలువడే వాక్యాన్ని ప్రకటించడం, దేవుని ఆత్మతో దేవుని సంగతులు వాళ్ళకి వివరించడం, దేవుని మార్గంలో నడిపించడం. రోమా 8:14 దేవుని కుమారులు అంటారు కదా, దేవుని ఆత్మతో ఎంతమంది నడిపించబడతారు వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటారు కదా, అట్టి విధంగా ఉంటారట. అక్కడ ఆ పట్టణంలో అలాగా జీవవృక్ష ఫలంలో ఎలాగైతే ఫలిస్తున్నాయో నెల నెలకి ఫలిస్తారట. దాని ఆకులు ఏంటంటే స్వస్థపరుస్తూ ఉంటాయి. దాని ఆకులు ఇక మీద శాపగ్రస్తమైన ఏది దానిలో ఉండదో, ఆ పట్టణంలో ఇంకా శాపగ్రస్తమైనది ఉన్నది. ఈ భూలోకంలో అన్ని శాపగ్రస్తమైనవి ఉన్నాయి. 3-4 దేవుని మాటలు వినకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పిస్తానని దేవుని ఆజ్ఞలు. ఆయన మాటలు వేయకున్న వారికి 1000 తరాల వరకు దీవిస్తానంటున్నాడు. ఆయన ఎంత చెప్పినా సరే 3-4 తరాల వరకు శాపగ్రస్తమైన జీవితంలోనే ప్రజలు ఉండడానికి ఇష్టపడుతున్నారు. శరీరానుసారమైన బోధ వింటూ సుఖంగా ముందుపోయి 3-6 వరకు ప్రార్థనలు మానేసి ఇంటిల్లో కూర్చుంటున్నారు. ఎంత విచారక శాపగ్రస్తమైన జీవితం కదా. దేవుడు రాయలసీమ నుండి తీసుకుని వచ్చి ఏం చేశారు? ఫలానా చర్చిలోనే ఫలానా సేవకురాల దగ్గర నీకు చిన్నప్పటి నుండి నేను నాతో మాట్లాడాలని నీకు ఆశ ఉంది, ఆ ఆశ అంతా అక్కడే తీరుస్తాను. ఏవేవి డౌట్స్ ఉన్నాయో నీకు అడిగితే నేను కొట్టారు. ఎంతోమంది నేను కొట్టి నేను చంపడానికి నీ మీద వచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల నుండి నేను అక్కడ నీకు విడుదలవ్వబోతున్నాను. కాబట్టి నా ఆజ్ఞలు పాటించు అని అంటే అవన్నీ కూడా ఆజ్ఞలు పాటించు, అవన్నీ వివరంగా నీకు అక్కడ తెలుస్తాయి అని చెప్తే లామినేషన్ తెచ్చుకొని అందరూ పంచేద్దామని లామినేషన్ చేంజ్ చేసుకొని తీసుకొచ్చాడు ఆయన. అర్థమవుతుంది చెప్తున్నా నేను. ఈ లామినేషన్కి డబ్బులు ఇవన్నీ వేస్ట్ అండి. మీరు చక్కగా మీరు వాక్యం చదవాలి, చర్చలో కూర్చొని వాక్యం చదవమని దేవుడు చెప్పారు, దేవుని ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఇప్పుడు వినలేనిది ఏం జరిగింది? శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అంటున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతలు కోల్పోయాడు. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలంలాగా ఫలించే అభివృద్ధి చెంది భూమిని నిండించే పరిస్థితులు లేవు. ఎంత మంచి సాక్ష్యమో నిజంగా. నిలువెల్లా అనారోగ్యము రోగాలు అన్నీ కూడా నిండిపోయి చీకట్ల మోకతోని దుష్టుడు మోకతో నిండిపోయి ఒక పూజ ఆలోచించు. మంత్రాలు అన్నీ కూడా ఉన్న మనిషిని దేవుడు ఆ కుటుంబాన్ని బాగు చేయడం దేవుడు తీసుకొచ్చారు. బాగు చేశాక ఆఖరికి దేవుని ఆజ్ఞలు ఒక్కడ పాటిస్తే చాలు, అది జీవవృక్ష ఫలము అవ్వవలసిన ప్లేస్లో శాపగ్రస్తమైనదిగా మిగిలిపోయింది. ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు అంటున్నాడు. ఉండకుండా శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించడానికి పరిశుద్ధ పట్టణంలోని నది దగ్గర ఫలించాలి అని మనం పాడబడుకున్నాం. ఉంటుందా? ఫలించుటనే పయ్యా మా యేసయ్యా, నీ నది తీరమున ఫలించుటనే పయ్యా, నీ మందిరావరణములో నివసించుటనే పయ్యా. ఆవరణంలో చక్కగా నివసించేవాడు. అంతసేపు దేవుని ఆవరణంలోనే ఉండకూడదు. దేవుని ఆలయం అంటేనే ఇష్టం ఉండదు ఆ కుటుంబానికి. ఆ ఫలించడం నేర్పించి దేవుడు అన్నీ చేశాక, అంత ఆరోగ్యం వచ్చేసాక, అన్ని దేవుని దగ్గర పొందుకొని దేవుని ఆజ్ఞలు పాటించలేదు. పాటించలేదు. నువ్వు పాటించకపోతే నువ్వు ఇక్కడ కూడా ఉండవు అని కూడా ఆ విషయం కూడా చెప్పారు.
నీవు సన్నిధికి దూరం అయిపోతావు, నువ్వు పాటించకపోతే జాగ్రత్త అని చెప్పినా సరే నెబుకద్నెజర్ ఏం చెప్పారు? పశువులాగా గడ్డి మోస్తామని చెప్పారు కదా. 4 కాలాలు పనిష్మెంట్లో ఉన్నాడు. మరి ఎన్ని కాలాలు పనిష్మెంట్లో ఉండడం తెలియదు. మరి నాకు తీసుకొస్తానని చెప్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రార్థన చేయాలి అటువంటి వారి కోసం. ఎందుకంటే దుష్టుడు ఆలోచించేప్పుడు, నడిచినప్పుడు, పాపల మార్గంలో నిలిచినప్పుడు, అపహాసములు కూర్చున్న చోట్ల కూర్చున్నప్పుడు వచ్చే పరిస్థితులు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించలేనప్పుడు వచ్చే నష్టాలన్నమాట. ఇవి శాపగ్రస్తమైనది ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండదంట. ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికే దేవుని పిల్లలుగా దేవుని ఆత్మ అనే వాక్యంతో నడిపించబడాలి. ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందున్న సైతాను నామంతా తీసేసి దేవుడు నామం లిఖించాడు. దేవుడు అసలు సైతాను నామం పెట్టుకొని వచ్చాడు. అవి తీసేసాక ఆరోగ్యం వచ్చింది. ఎంత మంచి సాక్ష్యం! పరిశుద్ధ పట్టణంలో దేవుడు అక్కడ ఆయన వాళ్ళ నొసళ్ళ మీదంట ఆయన దాసులు ఆయన సేవించు, ఆయన ముఖదర్శనము చేయించుందరు. దేవుని యొక్క దాసులు మనం, దేవుని యొక్క పిల్లలము. దేవుని పని చేయడానికి అంటే దేవుని పని ఏంటి? దేవుడి పిల్లల్ని తయారు చేయడం, దేవుని పిల్లల మనసును బాగు చేయడం, దేవుని యొక్క పిల్లల యొక్క మనసుల జీవితాన్ని బాగు చేయడం. ఆ గొర్రె పిల్ల యొక్క సింహం, గొర్రె పిల్ల యొక్క సింహాసనం, దానిలో ఆ సింహాసనం దగ్గర ఏం జరుగుతుంది? ఆయన నామం వారి నొసలయందు దేవుడు లిఖించారు. వద్ద నొసల దగ్గర కునుకోండా ఉంటావా చెప్పు. చూడు, ఆ నొసలేదు సైతాన్ని పేరు పెడుతున్నారు, పెట్టేసుకుంటున్నారు. అది తుడిపేసి కళ్ళారా మనం చూసాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. వెంటనే సాధారణ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అన్నది మత్తయి 13 అధ్యాయంలో. ఎంత జాగ్రత్తగా సత్యవాక్యాన్ని మనము వినాలి, జాగ్రత్తగా వినాలి. అది అర్థం చేసుకుని అనేక మందికి చెప్పకపోతే దేవుడు ఊరుకోడు. ఎవరైతే అలాగ ఇప్పుడు శాపగ్రస్తమైన జీవితాలు ఎందుకు వచ్చాయి? వినలేదు కరెక్ట్గా. యూట్యూబ్ ఛానల్ చక్కగా మెసేజ్ రికార్డ్ అవుతున్నా వినట్లేదు, రాసుకోవట్లేదు, అది హృదయంలో మైండ్ ముద్రించుకోవట్లేదు. ఏదో వినేసాం, వచ్చేసాం, దండం పెట్టుకుని వెళ్ళిపోయాము. ఇది కాదు, అన్యజనుల గుడి కాదు, ఇది దేవుని సన్నిధి, సియోన్, ఇది దేవుడు నివసించే స్థలం. ఇది ఇక్కడ ఉన్నానని దేవుడు ప్రూఫ్ చేశారు. 3-4 దేవుడు చూపించారు, ఇక్కడ నేనున్నాను. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్లో నేనున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడారు. నన్ను చూపించారు అందులో. అక్కడ మీరు వెళ్తే మీరు బాగుంటారు, మీకు విడుదల వస్తుంది, నేను మాట్లాడతాను అక్కడ అని చూపించారు. అలాంటి పరిస్థితి పోగొట్టుకోవడం ఎవరికి నష్టం? ఆయన దాసులను సేవించు, ఆయన ముఖదర్శనం చేయించుందురు, ఆయన నామము వారి నొసలయందును. ఆ నొసల మీద ఉన్నట్టు కూడా ఇక్కడ జరుగులో చూశారు. నా నొసల మీద ఉన్నట్టు లక్ష్మిని, ఇంకెవరు లలిత అనుకున్నారు, ఇద్దరు చూశారు. రాత్రికి ఎన్నడూ ఉండదు దీప కాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధ పట్టణం. వారు యుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములే ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపడమే తన దూతలను పంపేను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యముల గైకుని వాడు ధన్యుడు. దేవుడు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రవచన వాక్యాలని మనం వినాలి, దాని ప్రకారం నడవాలి, నడిపించాలి. ప్రకటన 1:3 కూడా ఇదే మాట ఉంది. ఇది ప్రకటన 22:7 ఉంది మాట. మళ్ళీ యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను వాటిని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా.
ఇవన్నీ కూడా చూసి అపోస్తుడైన యోహాను గారు చూసి ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. దేవుని పిల్లలుగా నడిపించబడితే దేవుని పట్టణంలో ఎలా మనం ఉంటాము అనే విషయాలు ఎంత వివరంగా చెప్తున్నారు. అలాగే ప్రకటన 7వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. దేవుని పట్టణం గురించి ఎవరు వెళ్తారు? దేవుని మూలంగా నడిపించబడిన వారు ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటున్నారు కదా, వాళ్ళ విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ప్రకటన 7వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఈజీగా వెళ్ళిపోయేది కాదు. దేవుని రాజ్యానికి అంకితం, నీకే అంకితం మనం మాట్లాడుకున్నాం కదా. దేవునికి అంకితం అవ్వాలి, మనుషులకి పనులకి మన రాజ్యాలు కట్టుకోవడానికి అంకితం అయిపోకూడదు. మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కున్న వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలోని ఉతుక్కుని దాన్ని తెలుపు చేసుకున్నారట. కాబట్టి దేవుని రక్తం అనే వాక్యంలో మనం సరిచేయబడాలి. అందువల్ల వారు దేవుని సింహాసనం నుండి రాత్రి మొదలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవుడు తన గుడారాన్ని కప్పుతున్నాడు వాళ్ళ మీద. అందుకు వారు దేవుని సింహాసనం ఎదుటి నుండి రాత్రి మొదలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారంట. దేవుని ఆలయంలో రాత్రి మొదలు సేవిస్తున్నారంట. సేవిస్తూ ఉండి ఆయన సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఇలా శ్రమల నుండి వస్తున్నప్పుడు తన గుడారాన్ని కప్పుతాడంట. మనం అంత శ్రమల్లో దేవుని కోసం ఏ విషయంలో ఎక్కడ కూడా ఆగకుండా దేవుడి యొక్క ఆయన ప్రణాళికను మనం నెరవేర్చేవాడిగా ఉంటే, సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అంటున్నాడు. కోడి తన పిల్లల్ని ఎలా కప్పుతుంది రెక్కతోటి, అలా కప్పుతాడంట ఆయన. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు అంటున్నాడు. తగలదు. ఇశ్రాయేలు ప్రజలకు అలాగే పగలు మేఘస్తంభం లాగా, మేఘస్తంభం వేస్తే ఇంక ఎండ కనిపించదు, మేఘం వేస్తే చల్లగా ఉండదు. రాత్రి అగ్నిస్తంభం లాగా అంటే చలేదు. అలా దేవుడు సహాయం చేశారు. ఎలాగ సింహాసనం మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరే, జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను. ఆ శ్రమల నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే దేవుడే కన్నీళ్లు తుడిస్తాడంట. చూడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవునితో యుగాలు ఉండాలని దేవుడు అటువంటి వారిని ఇష్టపడుతున్నాడు. ఇదంతా కూడా వాక్యం ఎవరైతే విప్పబడిన వాక్యము ద్వారా నడిపించబడతారో వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి శ్రమలు వస్తాయి, వాళ్ళకి బాధలు వస్తాయి. విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, యేసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను 6:66 వచనంలో మరి ఎప్పుడు కూడా యేసయ్య చూడలేదట. 11 మంది శిష్యులే యేసయ్యతో ఉన్నారు. 12వ శిష్యుడు మత్తయి గారు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఏ విధంగా శ్రమల్ని తట్టుకోవాలి? ప్రాణం అర్పిస్తానని పాడుకున్నాము. ప్రాణాలైనా నీకోసం ఇస్తానయ్యా. అదేంటంటే ప్రేమ అన్నమాట. దేవుని ఎడల మనకున్న ప్రేమని ఆ విధంగా దేవుడిని కనపరచడానికి పాట పాడడమే కాదు, కానీ మరి క్రియల విషయంలో కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం ఎలా ఉండాలో మన క్రియలన్నీ కూడా చూసేది ఆయనే. మనుషులు చూసేటట్టుగా మనం చేయని పరిస్థితులు ఏం లేవు, కానీ దేవుడు చూస్తున్నాడనే
విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల కోసం కాదు, దేవుడి పిల్లలను రక్షించాలి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. చూసావా, ఇంట్లో వాళ్ళు అంటారు కదా, నాకు సిగ్గు తెచ్చవరా, నా పరువు తీసవరా. కానీ దేవుడు పిల్లలకి, దేవుడి విషయంలో దేవుడు చెప్తున్నారు, దేవుడు వారి విషయంలో సిగ్గుపడ్డంట. అంటే దేవుడు పరువు తీసేటట్టుగా ఉండరు. ఇంట్లో పరువు తీసిన వాళ్ళు దేవుడి పరువు కూడా తీస్తారు కదా. దేవుడి పరువు తీసిన వాళ్ళు ఇంట్లో పరువు కూడా తీస్తారు. కానీ దేవుడి పరువు తీయకుండా ఉన్న వాళ్ళు ఇంట్లో పరువు కూడా తీయరు, ఎవరి పరువు కూడా తీయరు అని వాళ్ళే వచ్చుకుంటారు. అబ్రహాము శోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అబ్రహాం ఏం చేశారు? 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకును బలిగా అర్పించాడు. దేవుడు కోరినప్పుడు ఆ పరీక్షలో దిగాడు. ఎప్పుడైతే ఇస్సాకు మీద కత్తిలా పెడతాడో, కత్తిలా ఎత్తుతాడో, దేవుడు వెంటనే ఆఫ్ చేసి, అదిగో అక్కడ అగ్ని పొదల్లోని ఆ గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసి బలి అని చెప్తారు. అటువంటి పరీక్షల్లో మనం నెగ్గగలిగి ఉండాలి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వల్ల అయినది నీ సంతానం అవ్వడును అని ఎవరితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ఉపమాన రీతిగా మృతుల్లో నుండి పొందాడు. అంటే చచ్చిపోయే వాళ్ళే పొందాడు. ఆఫ్ చేసేయాలి అది. ఎవరు మృతులకు సహితం లేకపోతే కట్ట దేవుడు శక్తివంతుడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎటువంటి శ్రమంలో ఉన్నా సరే, ఎటువంటి పరీక్షల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు మనకి తోడై ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఏషావును చూస్తే జ్యేష్ఠత్వాన్ని అక్కడ అనుకున్నాడు. ఎందుకంటే శరీరానుసారంగా నడిచి యాకోబు మరి యాకోబుని ఏషావు ఏం చేశారు? యాకోబు ఏషావు ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయము 31, 34 వచనాలు చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము జ్యేష్ఠత్వం నాకెందుకనే? యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారం చిక్కుడుకాయల వంటకమును ఏషావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏషావు తన జ్యేష్ఠతను తృణీకరించెను. ఒక కోటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు చిక్కుడుకాయల కూర కోసం. ఎందుకంటే శరీరానుసారంగా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం కోసం ఆలోచించరు. అర్థమవుతుందా? శరీరానుసారమైన విషయాల కోసం ఆలోచిస్తారు. ఆలోచించినందుకు నాశనం వచ్చింది, జ్యేష్ఠత్వం పోయింది, పెద్దరికం పోయింది.
ఆ కడుపే నా దేవుడు అన్నది వాక్యం. కడుపే వారికి దేవుడు అన్నది వాక్యం. ఆ విధంగా ఉంటారు శరీరానుసారులు. దేవుని రాజ్యంలో యుగాలు దేవుడితో ఉండాలని మరి 6000 సంవత్సరాల నుండి దేవుడు పని చేస్తుంటే, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తావో నేను వాడుకోవడానికి ఇష్టపడతారు. నువ్వు మనుషుల కోసమే ఆలోచించవనుకో, మనుషుల రాజ్యం కోసం ఆలోచించవనుకో, ఈ యాషాల జీవితంలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. దేవుని రాజ్యంలో మనం కూర్చున్నప్పుడు మనుషులతో మాట్లాడకూడదు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏషావు ఎలాగా అప్పచెప్పేశాడు. అన్నయ్య ఏంటి తమ్ముడికి పెద్దరు, కానీ తమ్ముడేమో ఇప్పుడు అన్నయ్య అయిపోయాడు, అన్నయ్య ఏమో ఇప్పుడు తమ్ముడు అయిపోయాడు. అధికారం లేదు. తిండి వల్ల ఎలాగ అమ్ముకున్నాడు. శరీరానుసారమైన నియమం ఏం చేస్తుంది? మరణానికి దారితీస్తుంది. అప్పుడు శారీరకంగా మనము ఉండకూడదు. ఆత్మాసరణ నడిచినప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండగలం. హెబ్రీయులు 12వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడు విసర్జించేస్తాడు, అలా తోసేస్తాడు పక్కకి. ఎంత ఆశీర్వాదాలు కావాలన్నా రాలేదు. ఎందుకంటే శరీరానుసారమైన మనుషులతో ఉండకూడదు, మాట్లాడకూడదు. దేవుని సన్నిధికి వచ్చినా మాట్లాడకూడదు. అక్కడ ఉన్నప్పుడు దాని కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవునికి మనం అంకితమయ్యాం కదా, ఆటపాడడం కాదు కదా, అంకితం అవ్వాలి. అదే ఆఖరికి ప్రాణం కూడా ఇస్తామని దేవుడు ఒప్పుకున్నప్పుడు అలాగ నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ గుడాలు వాళ్ళని కప్పుతానన్నాడు కదా, వాళ్ళ కన్నీటి బాష్పాలు తుడుస్తానన్నాడు కదా, వారి ప్రతి బాష్ప బిందువులు నేను తుడుస్తానంటున్నారు. దేవుడు అలా మనకు తోడై ఉండాలంటే ఆయన మాట ఆ విధంగా వినాలి. విని దేవునికి ఇష్టంగా నడిచినప్పుడు దేవుని రాజ్యం లేకపోతే ఉండదు. ఉట్టినే వచ్చేసింది కాదు. దేవుని రాజ్యం ఈజీగా వెళ్ళిపోయేది కాదు. అది శ్రమలు ఉంటాయి. సద్బతుకుతూ బ్రతికలు ఉద్దేశించే వారికి హింస తప్పదు అని ఉంది. హింస ఉంటుంది. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమను ఎడబాపునా అని పౌరులు చెప్తాడు. ఆ విధంగా ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో అలా నడిపిస్తేనే వాళ్ళ కుమార్తెలు అంటున్నారు. సహోదరులారా, మనం ఇస్సాకు గారి వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకుని ఎలాగా వాగ్దాన పుత్రుడిగా గెలుచుకున్నాడు అబ్రహాము, అలాగే ఇస్సాకు సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగే హింసపెట్టేదో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. అప్పుడు ఎలాగైతే హింస అనేది జరిగిందో అలాగే ఇప్పుడు కూడా కుటుంబాల్లోని సంఘాల్లో జరుగుతుంది హింస. కాబట్టి దేవుడు ఒక ఓదార్పు విషయంలో దేవుడు ఆయనతో శ్రమ పడితే మనం క్రీస్తు తోడి వారసులము అంటే దేవుడితో మనం యుగాలు ఉంటాం అన్నమాట. క్రీస్తు తోడి వారసులము అన్నది వాక్యం రోమా 8వ అధ్యాయంలో ఉంది. ఆ మాట చూద్దాం. రోమా 8:16 నుంచి 19 వచనాలు మీకోసం చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. చక్కగా మనసులో హృదయంలో ముద్రించుకోండి. దేవుని రాజ్యంలో మనందరూ కూడా ఉండాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడట. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినాడు కదా. ఆయనతో శ్రమ పడుతున్నాం. ఆయన ఉన్నాడు బలలో, ఆయన శ్రమ పడుతున్నాడు, మనము శ్రమ పడుతున్నాం. నొప్పంతా ఆయనకే వెళ్తుంది. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను.
నాకు కాళ్ళు వాస్తే అనుకో, తినడం వల్ల, సువార్త చేయడం వల్ల, చీకట్లు వెళ్ళగొట్టినప్పుడు, దేవుడి పని చేసినప్పుడు నా కాళ్ళు నొప్పెట్టవు. కానీ ఆ పెయిన్ అంతా దేవుడికే వెళ్తుంది అన్నమాట. వాక్యం బట్టి నాకు అర్థమవుతుంది. అలాగే నాకు పెయిన్ రావట్లేదు, నొప్పి రావట్లేదు. దెబ్బ తగిలినా సరే నాకు నొప్పి రాదు. నొప్పి రాకుండా ఆ నొప్పి దానికి వేసేకి వెళ్తుంది. అందుకే ఇక్కడ మనం పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మహిమలో ఉన్నప్పుడు, అంటే దేవుని అభిషేకంతో మనం సేవ చేసినప్పుడు నొప్పి రాదు. దేవుని అభిషేకం లేకుండా దేవుని పని చేసినప్పుడు వాళ్ళకి జబ్బులు, రోగాలు, నొప్పి అన్నీ కూడా వస్తాయి. అదే నేను గమనించాను, చాలా మందిలో నేను గమనించాను. నాకు జరిగింది మీకు సాక్ష్యం ఇస్తాను. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా, ఆయన కూడా మనతో ఉండి శ్రమపడుతున్నాడు. క్రీస్తు తోటి వారసులము, అలా శ్రమపడాలి. ఉట్టినే అభిషేకం లేకుండా, దేవుని వాక్యం లేకుండా, సత్యవాక్యం అనే వెప్పబడిన వాక్యం లేకుండా మనం ప్రకటిస్తే ఆడలో చీకట్లన్నీ వంటకు వెళ్ళిపోతాయి. ఎవరు ప్రకటిస్తారో వాళ్ళు వస్తాయి. అవన్నీ కూడా అనారోగ్యాలు, అవన్నీ కూడా ఎవరికి ప్రార్థన చేసినా, ఎవరికి వాక్యం చెప్పినా వస్తాయి. వాక్యం నేను ఇంగ్లాండ్లో వాక్యం చెప్తున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్ రక్షించబడింది, అంటే హీలింగ్ వచ్చింది, స్వస్థత వచ్చింది. దానికి వాక్యం ప్రకటిస్తుంటేనే అప్పుడు దేవుడు ఏంటి ప్రభు నేను టచ్ చేయలేదు ఏంటి అంటే దేవుడు వాక్యం చూపించారు. మార్కు 16:20 ఉంది ఆ మాట. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆయన సహకారి ఉండి అక్కడ అద్భుతకారం చేస్తాడు. దేవుడు సహకారి ఉండి అద్భుతకారం చేస్తాడు. అప్పుడు వాక్యాన్ని స్థిరపరుస్తాడు అని ఉంది అక్కడ వాక్యం. అందరూ ఆత్మీయులు అక్కడ కూర్చొని మాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, హీలింగ్ వస్తుంది, పాపం దేవుడు చనిపోతుందని చెప్పారు ఆ క్యాన్సర్ పేషెంట్ని అని అంటే హీలింగ్ వచ్చింది. ఆ వాక్యం వెలగానే స్వస్థత వచ్చింది, తెలుసా? కాబట్టి వాక్యం ఎంత బలమైనదో ఆలోచించండి. వాక్యము అదే జీవవృక్ష ఫలాలు, వృక్షం యొక్క ఆకుల ద్వారా స్వస్థత వస్తుంది. వృక్షములా నన్ను దేవుడు తయారు చేశాడు. ఆ ఆకులు ఏం చేస్తాయి? స్వస్థత ఇస్తున్నాయి. చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు ఏం చేస్తాయి? స్వస్థత ఇచ్చి ఫలం ఏంటి వచ్చింది? అక్కడ హీలింగ్ వచ్చింది, స్వస్థత వచ్చింది. అక్కడ ఆత్మీయ ప్రథమ ఫలాలుగా మనం ఉంటాం అన్నమాట. ఎలాగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదే. ఆ దేవుని పిల్లలకి దేవుని యొక్క మహిమ విషయంలో స్వాతంత్రం దేవుడు ఇస్తారంటున్నారు. ఆ దేవుని మహిమతో ఉన్న వారికి స్వాతంత్రం ఉంటుంది అనమాట. అది 20వ వచనంలో ఉంది, రోమా 8:20. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తుంది, తేరి చూసి కనిపెడుతుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, ఆకాశము, భూమి కూడా మరి ఆయన చేతి పనిని ప్రచురణ చేస్తున్నదని ఉంది కదా. సృష్టి గురించి మనం చాలా మాటలు చెప్తున్నాం. దేవుడు వాళ్ళ సాక్షి, ఆకాశము, భూమిని కూడా సాక్షిగా దేవుడు నిలబెట్టారు. దేవుని పిల్లలు తిరుగుబాటు చేస్తున్న పిల్లల విషయంలో అవి మనం చెప్తున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క మహిమను పొందుకుంటే సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టించున్నది. కాబట్టి దేవుడు ఎంతగా ఆశపడుతున్నారంటే దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలి, దేవుని మహిమను, మరి దేవుడికి చేసిన ప్రకృతి కూడా ఎంతగా ఆశపడుతుందో మనం ఆలోచించి దేవుని శక్తిని మనం పొందుకొని ఆయన మనతో కూడా శ్రమ పడుతున్నాడు, సృష్టి కూడా తేరి చూస్తుందనే విషయాలు గమనించాలి. ఇక్కడ
అంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తొలగిపోవాలని దేవుడు ప్రార్థన చేస్తున్నారు. మన కోసం ప్రాణం పెట్టడానికని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించును, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిను అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పొలము అనే భూమి కొంతమందికి అంటే గుత్తకిచ్చారంట కదా, దాన్ని సేద్యం వచ్చి ఫలాలు పండించి పొలం అంటే దాన్ని అద్దెకిస్తారు కదా, అద్దెకిస్తారా గుత్తకిస్తారా అంటారు దాన్ని. అలా ఇచ్చారు. అలాగే ఈ భూలోకాన్ని దేవుడు సేవకులకి, దేవుడు పిల్లలకి ఇచ్చారు. అది నా సొంతం అని చెప్పి వాళ్ళు ఇష్టమొచ్చినట్టు బోధ చేసి ఇష్టమొచ్చినట్టు పిల్లలను పాడు చేస్తున్నారు. ఇది దేవుడి, దేవుడి ఇల్లు, దేవుడి పొలము, దేవుడి పిల్లలు, నేను జాగ్రత్తగా ఉండాలి అని ఉండట్లేదు. వాళ్ళ విషయంలో దేవుడు బాధపడుతున్నప్పుడు సొంత కుమారుని పంపిస్తాడు. అక్కడ ఆ పొలం తాలూకా, ఆ భూమి తాలూకా యజమాని సొంత కుమారుని పంపిస్తే ఆ సొంత కుమారుడిని చంపేస్తాడు. అంటే ఏసీ అనమాట. అక్కడ ఉపమాన భావంలో దేవుడు ఆ ఉపమానం చెప్తారు. అప్పుడు దేవుడు ఏంటంటే, ఈ గిన్నె నా ఎదురు తొలగించు ప్రభా, నీ ఇష్టమైతే అయినా సరే నీ చిత్తమే అని చెప్పి దేవుడే మనకు ఒక సేవకుడిగా బోధించారు. సేవకుడిగా వచ్చి మనకు బోధించారు. అన్నీ రోల్ మోడల్గా ఆయన చేసి చూపించి దేవుని రాజ్యానికి వెళ్ళడము చాలా శ్రమైన పని. మీకు రావట్లేదు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడము, ఎలాగ దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండడము మీకు తెలియట్లేదు కాబట్టి నేను వచ్చి మీకు చేసి చూపిస్తాను అని ప్రాణాలు అర్పించాడు ఆయన. అర్థమవుతుందా? దేవుడి వాక్యం నియమించిన కాక ప్రార్థన చేస్తున్నాము. మహిమగల దేవ, అభిషేకుడా నాయన, నీ కృపలో భద్రపరిచి నాయన దేవుని పిల్లలుగా ఏ విధంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అయా తండ్రి, మీరు అన్నీ నేర్పించినందుకు వందనాలు ప్రభు. నీకు అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభు, అవన్నీ మాకు బోధించండి. మేము వివరించడానికి అనేక మందికి సహాయం తెచ్చండి. ప్రతి బలహీనతను యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. అయ్యా మీరే అధ్యక్షుడు వహించండి, నడిపించండి. మహిమ పొందుకోండి డాడీ. స్తోత్ర పరిశుద్ధాత్ముడ శుక్రవారం దినం నాయన సాక్షిగా నిలబెట్టుకొని వింటున్న వాక్యం నూరంతులుగా ఫలవంతంగా ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఫలింపు దయచేస్తుంది. అనేకమైన బిడ్డలు మీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు, ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా దీవిస్తున్నందుకు, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ప్రతిష్ఠత చేసి ప్రభు మరి నాయన అనేక మందికి అయా తండ్రి సత్యవాక్యాన్ని, వెలువబడిన వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా దీవించి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధులు ఆయన ఆత్మీయ బిడ్డలకి ప్రభావాన్ని మరి మార్గం తప్పిన చుక్కల్ని ప్రభు మీరు దర్శించి నాయన మాట్లాడి మరి నాయన పరిశుద్ధాత్మడ యెషయా 60:14-22 వచనాలు ప్రభు మీరు నాయన మీరు నెరవేరుస్తున్నారు, నడిపిస్తున్నారు. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తారు. సదాకాలము తోడే నడిపించిన కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు.